ఏవి9 టీవీ వార్తలకు స్వాగతం. కొండేటి ఆక్వా రైతుల సమస్యపై తలపెట్టిన చలో భీమవరం కార్యక్రమానికి పెద్ద ఎత్తున రైతులు తరలి రావాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ పిలుపునిచ్చారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జి మాజీ అప్సడా వైస్ చైర్మన్ వడ్డీ రఘురామనాయుడు ఆధ్వర్యంలో ఆక్వా రైతుల సమస్యలపై సమీక్షా సమావేశం సోమవారం గమ్ని ఫంక్షన్ హాల్లో నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా జిల్లా అధ్యక్షుడు మూనూరు ప్రసాదరాజు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్, ఎమ్మెల్సీ కౌరు శ్రీనివాస్, వైసీపీ మహిళా విభాగం ఉపాధ్యక్షురాలు గూడూరి ఉమాబాల తదితరులు పాల్గొన్నారు. తొలుత ఆక్వా రైతులకు బాసటగా చలో భీమవరం పోస్టర్ ని నాయకులు ఆవిష్కరించారు. ఈ నెల 15వ తేదీన భీమవరంలో నిర్వహించనున్న ఆక్వా రైతులకు అండగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనకు పెద్ద ఎత్తున రైతాంగం తరలి రావాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ మాజీ మంత్రి అమర్నాథ్ మాట్లాడుతూ, నియోజకవర్గ సమన్వయకర్త సోదరులు, గతంలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఆక్వా కల్చర్ డెవలప్మెంట్ అథారిటీ వైస్ చైర్మన్గా పనిచేసినటువంటి వడ్డే రఘురామనాయుడు గారు, అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పార్టీ జిల్లా అధ్యక్షులు ప్రసాదరాజు గారు, పార్లమెంట్ సమన్వయకర్త అయినటువంటి ఉమాబాల గారు, గౌరవ శాసన మండలి సభ్యులు సోదరులు శ్రీనివాస్ గారు, అలాగే టౌన్ పార్టీ అధ్యక్షులు శ్రీను గారు, అలాగే పెంటపాడు మండల పార్టీ అధ్యక్షులు, పార్టీ ముఖ్య నాయకులు, అలాగే ముందున్నటువంటి తాడేపల్లి నియోజకవర్గ వివిధ గ్రామాల నుంచి విచ్చేసినటువంటి, అలాగే తాడేపల్లి పట్టణం నుంచి విచ్చేసినటువంటి ముఖ్య నాయకులందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు. అలాగే పాత్రికేయ మిత్రులు, మీడియా సోదరులందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు. ఇది ఆపేమ్మా. ఈరోజు సమావేశం తాలూకు ముఖ్య ఉద్దేశం పెద్దలు పార్టీ అధ్యక్షులు ప్రసాదరాజు గారు కానీ, మీ సమన్వయకర్త గారు కానీ, వేదిక మీద ఉన్నటువంటి నాయకులు కానీ అందరూ కూడా వారు చెప్పడం జరిగింది. ఇది రేపు 15వ తారీఖున మన పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదటిసారిగా గడిచినటువంటి 2024 ఎన్నికల తర్వాత కొన్ని శుభకార్యాలకి వారు రావడం జరిగింది. కానీ ప్రజా సమస్యల మీద, ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి ప్రధానమైనటువంటి సమస్య మీద పోరాటం చేయడానికి, ప్రజల పక్షాన్ని నిలబడడానికి, ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడానికి మొట్టమొదటిసారిగా మన ప్రాంతానికి విచ్చేస్తూ ఉన్నారు. దాదాపు 2 సంవత్సరాలు ఈ పార్టీ అధికారంలోకి వచ్చి, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తి అయిపోయింది. దాదాపు 4 లక్షల ఎకరాలు సాగు ఉన్నటువంటి రాష్ట్రం ఆక్వా రంగం, దాదాపు 3 లక్షల మంది రైతులు ఆధారపడినటువంటి ఈ రంగం ఇన్ని లక్షల మందికి తోడుగా నిలబడాలి, వారి పక్షాన పోరాటం చేయాలి, ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలని చెప్పి ఒక గొప్ప ఉద్దేశంతో, ఆలోచనతో మన నాయకుడు మన ప్రాంతానికి వచ్చినప్పుడు ఘనంగా వారికి స్వాగతం పలకాల్సినటువంటి బాధ్యత, స్వాగతంతో పాటు మీరు చేసేటువంటి ఈ పోరాటంలో మేము తోడుగా నిలబడతామని చెప్పి ఒక భరోసాను ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఇక్కడ ఉన్నటువంటి మనందరి మీద ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. గడిచినటువంటి 4-5 రోజులుగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాతో పాటు ముఖ్యంగా పశ్చిమ గోదావరి, ఇప్పుడున్నటువంటి పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారి స్వాగతం పలకడానికి కేడర్ అంతా కూడా సమాయత్తం అవుతూ ఉంది. ఏ సమస్య మీద అయితే పోరాటం చేయడానికి విచ్చేస్తున్నటువంటి ఆక్వా రంగంలో ఉన్నటువంటి రైతులు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు వస్తారు, ప్రభుత్వం మీద ఎప్పుడు ఒత్తిడి వస్తుంది, వారు పెంచినటువంటి ఫీడ్ రేట్ ధరలు ఎప్పుడు తగ్గిస్తారు అనేటువంటి ఒక ఆలోచనతో వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ ఎదురు చూస్తున్నటువంటి క్రమంలో కొంతమంది మాట్లాడుతూ సహజంగా తాడేపల్లి గూడెం నియోజకవర్గంలో ఆక్వా రంగం పెద్దగా లేదు అన్నటువంటిది మీ
ఇన్ఛార్జ్ గారు కూడా చెప్తా ఉన్నారు. సమస్య ఏదైనప్పటికీ ఎవరైనప్పటికీ మన నాయకుడు విచ్చేస్తున్నప్పుడు, ఒక ప్రజా సమస్య మీద పోరాటం చేయడానికి విచ్చేస్తున్నప్పుడు మనందరం కూడా కలిసి వెళ్ళి వారికి ధైర్యం చెప్పాల్సినటువంటి బాధ్యత, రంగంలో ఉన్నటువంటి రైతాంగానికి ధైర్యం చెప్పాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త మీద ఉందని చెప్పి తెలియజేస్తా ఉంది. మన నియోజకవర్గానికి సంబంధించి ఆక్వా రంగం లేకపోవచ్చు, కానీ మొట్టమొదటిసారి మన రాష్ట్రంలో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత, మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 2020లో ఈ అప్సడా ఈ రెగ్యులేటరీ బాడీని తీసుకొచ్చిన తర్వాత దానికి మొట్టమొదటి వైస్ చైర్మన్గా పనిచేసినటువంటి వ్యక్తి మీ ఇన్ఛార్జ్ సోదరులు రఘురామ్ నాయుడు గారు. దానికి ఎప్పటికీ చరిత్రలో ఉండిపోద్ది. ఎందుకంటే ఈ చట్టాన్ని తీసేటువంటి ధైర్యం ఏ ప్రభుత్వం చేయలేదు. మరి ఆ చట్టం పెట్టినప్పుడు ఆ చట్టంలో మొట్టమొదట వైస్ చైర్మన్ ఎవరనంటే అది చరిత్రలో గుర్తుండిపోయేటువంటి పేరు రఘురామ్ గారు. మరి ఆయనకి సంబంధించి ఆయన ప్రాతినిధ్యం వహించినటువంటి ఆ విభాగానికి, దాని మీద ఆధారపడినటువంటి లక్షలాది మంది రైతులకి సమస్య వచ్చినప్పుడు తప్పకుండా వారికి అండగా నిలబడాల్సినటువంటి బాధ్యత వారికి ఉంది. వారితో పాటు వారి వెన్నంటే ఉన్నటువంటి మీ అందరి మీద కూడా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. దాంతోపాటు ఈరోజు ఆక్వా రంగంలో ఉన్నటువంటి రైతాంగానికి సంబంధించి ఫీడ్ రేట్లు ఒక కార్టెల్, అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి 5, 6 కంపెనీలు వారే ధరలు నిర్ణయిస్తారు, వారే అమ్మకాలు చేస్తారు, వారు చెప్పినటువంటి ధరకే రైతులు కొనాలి అనేటువంటి స్థాయిలో ఈరోజు రాష్ట్రంలో ఆ కార్టెల్ నడుస్తూ ఉంది. గతంలో మన ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ పరిస్థితులు లేవు. ప్రతి 15 రోజులకు ఒకసారి రివ్యూ జరిగేది. ఎక్కడ ఏ రైతుకి ఇబ్బంది వస్తూ ఉంది, ఏ ప్రాంతంలో ఉన్నటువంటి ఆక్వా రంగం ఇబ్బందులు పడుతూ ఉంది అనేటువంటిది ఎప్పటికప్పుడు ప్రతి 15 రోజులకి ఒకసారి ముఖ్యమంత్రి గారి స్థాయిలో రివ్యూ జరిగేది. దానికి కారణం ఏంటంటే దేశంలో జరిగేటువంటి ఆక్వా రంగం ఉత్పత్తుల్లో, భారతదేశం నుంచి జరిగేటువంటి ఆక్వా రంగం ఉత్పత్తులు, దాని నుంచి జరిగేటువంటి ఎక్స్పోర్ట్స్లో దేశంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో మొట్టమొదటి స్థానంలో ఉన్నటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. 2018-19 సంవత్సరం, అంటే ఆ గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఆయన ముఖ్యమంత్రి పదవి దిగిపోయేటువంటి సమయానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి 12,000 నుంచి 12,500 కోట్ల రూపాయలు ఆక్వా రంగం నుంచి ఎగుమతులు జరిగితే, కేవలం 4 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినటువంటి 4 సంవత్సరాల్లో, అంటే 2023-24 సంవత్సరం వచ్చే సమయానికి అదే ఆక్వా రంగం ఉత్పత్తులు 12,000 కోట్ల నుంచి 19,000 కోట్ల రూపాయలు తీసుకెళ్లినటువంటి ఘనత మన ముఖ్యమంత్రి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు దక్కుతారు. దేనివల్ల అంత ఉత్పత్తులు పెరిగినాయి. చాలామంది ఆక్వా రంగంలోకి రావాలి, ఆక్వా రంగంలోకి వచ్చి అందులో వ్యాపారం చేయాలి అని చెప్పి వచ్చినటువంటి వారు చాలామంది గడిచినటువంటి 5 సంవత్సరాల్లో ఉన్నారు. కానీ ఇప్పుడున్నటువంటి కంపెనీలు కానీ, ఈ ఫీడ్ తయారు చేసేటువంటి కంపెనీలు, గతంలో ప్రభుత్వం ఏం చెప్తే, ప్రభుత్వం ఏం నిర్ణయిస్తే, ప్రభుత్వం ఏ రెగ్యులేషన్స్ పెడితే ఆ రెగ్యులేషన్స్ ప్రకారం నడిచేవి. కానీ ఇప్పుడు ప్రభుత్వం కంపెనీలు ఏం రెగ్యులేషన్స్ పెడితే ఆ రెగ్యులేషన్స్ ప్రకారం ప్రభుత్వం నడిచేటువంటి పరిస్థితికి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు తీసుకొని వచ్చారు. ఎందుకంటే మేము అధికారంలోకి రావడానికి ఈ కంపెనీలు సహకరించాయి, లేదా మేము అధికారంలోకి రావడానికి మాకు డొనేషన్లు ఇచ్చాయి. ఈరోజు మేము అధికారంలో ఉన్నామంటే వారి దయ వల్లే ఉన్నాం. వారు ఏ రేట్ నిర్ణయిస్తే ఆ రేటుకే మేము అమ్ముకుంటాం. గత వైసీపీ ప్రభుత్వంలో అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆక్వాకల్చర్ డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటు చేశారన్నారు. తొలిసారిగా అప్సడా వైస్ చైర్మన్ గా పనిచేసిన ఘనత వడ్డీ రఘురామ్ నాయుడికి దక్కిందన్నారు. ఆక్వా ల్యాబ్లను ఏర్పాటు చేశారన్నారు. అయితే ప్రస్తుతం కూటమి ప్రభుత్వం హయాంలో ఆక్వా రంగం కుదేలు అయిపోయిందని అన్నారు. జిల్లా అధ్యక్షుడు ముదునూరు ప్రసాద్ రాజు మాట్లాడుతూ
వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పశ్చిమ గోదావరి జిల్లా జరిగింది. 15వ తారీఖు ఉదయం 10 గంటలకి ఉండి బైపాస్ రోడ్లో ఆక్వా రైతులతోటి సమీక్ష సమావేశం. ఎందుకంటే ఈ 2 సంవత్సరాల్లో ఈ ప్రభుత్వం ఏర్పడినాక అన్ని వర్గాల ప్రజలు ఈ ప్రభుత్వానికి ఓటేసి మోసపోతే అందరూ రోడ్డెక్కేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంది. ఒక పక్క మహిళలు, విద్యార్థులు, రైతులు, ఉద్యోగులు అన్ని వర్గాలు మోసపోయి ఓటేసిన పాపానికి వెన్నుపోటుకి గురయ్యాం. ఇవాళ ప్రధానంగా కోస్తా తీరం అంతా కూడా ఆక్వా రంగం ఉంది. చేపలు, రొయ్యల చెరువులు సాగు చేస్తా ఉన్నారు. ఈ రాష్ట్రానికి, దేశానికి ప్రధాన ఆదాయ వనరుగా ఉన్నటువంటి ఆక్వా రంగం 30-40 సంవత్సరాల నుంచి ఎప్పుడూ లేనటువంటి సంక్షోభాన్ని ఎదుర్కొంటా ఉంది. 30-40 సంవత్సరాల్లో లేని సంక్షోభం ఇప్పుడే వస్తే అంటే ప్రకృతి వైపరీత్యం అనుకోండి, మనం ఏం చేయలేం. ఇది ప్రభుత్వ వైపరీత్యం. ఈ ప్రభుత్వం కొంతమంది సిండికేట్ వ్యవస్థలకి కొమ్ముకాయటం వల్ల రైతులు నష్టపోయేటువంటి పరిస్థితి ఏర్పడింది. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఈ ఆక్వా రంగాన్ని అన్ని రకాలుగా వ్యవసాయ రంగం వల్లే మొట్టమొదటిసారి గుర్తించి అన్ని రకాల సహకారం అందించినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆక్వా డెవలప్మెంట్ అథారిటీ సంస్థను ఏర్పాటు చేసి ముఖ్యమంత్రిగా చైర్మన్ గా ఉండి మీ నియోజకవర్గ కన్వీనర్ అయినటువంటి ఒడ్డే రఘురామ్ గారిని ఆనాడు వైస్ చైర్మన్ గా పెట్టి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆక్వా రైతులకి ఒక భరోసాగా చట్టాన్ని కూడా చేసి అప్సదా చట్టాన్ని రైతులకి మేలైనటువంటి కార్యక్రమాలు చేయటం జరిగింది. సబ్సిడీ ద్వారా కరెంట్ ఇవ్వటం, మరి తీర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఏరియాలో వాళ్ళందరికీ కూడా పూర్తి సహకారం అందించి నరసాపురం లాంటి ప్రాంతంలో ఇంటర్నేషనల్ ఆక్వా యూనివర్సిటీ మరి ఈరోజు చూసుకుంటే ఒక పక్క ఫీడ్ ధరలు పెరిగిపోయి అమ్ముదామంటే రేటు తగ్గిపోయి ఇది రైతాంగంలో ఏర్పడింది. ఈ మేత రేట్లు పెంచడానికి కారణం ఈ యాజమాన్యాలు, తెలుగుదేశం పార్టీ నాయకులు, వారి బంధువులు కావటం వల్ల వారిచ్చేటువంటి సహకారానికి ఒంగిపోయి రైతుకి నష్టం చేసే దిశగా ఈ ప్రభుత్వం ప్రయాణం చేస్తా ఉంది. ఈ తీర ప్రాంతం అంతా కూడా శ్రీకాకుళం నుంచి నెల్లూరు దాకా రైతాంగం అంతా కూడా రోడ్డెక్కారు. 30-40 సంవత్సరాల్లో ఎప్పుడు చూడలేదు. మేత రోడ్డు మీద వేసి, రొయ్యలు రోడ్డు మీద వేసి తగలబెట్టేటువంటి పరిస్థితి ఒక్క ఈ ప్రభుత్వంలోనే దాపరించింది. మరి చాలా మంది రైతులు, రైతు సంఘాలు మొన్న ఒడ్డే రఘురామ్ గారి నాయకత్వంలో అందరం కూడా జగన్ గారిని కలిసి రిప్రజెంట్ చేసుకున్నాం. ఈ ప్రభుత్వం ఈ రైతుల్ని ఇలా మోసం చేసింది. ఇవాళ ప్రధాన ఆదాయంగా ఉన్నటువంటి ఆక్వా రైతుల్ని మోసం చేశారు. మీరు ఈ రైతుల పక్షాన పోరాడాలా? మీరు వస్తేనే కానీ ఈ ప్రభుత్వం ఆ మాటలు పెడచెవిని పెట్టడంతో రేపు 15వ తారీఖున మరి భీమవరం రాబోతూ ఉన్నారు. రైతుల పక్షాన వైఎస్ఆర్ పార్టీ నిలబడతా ఉంది. అందువల్ల మన నాయకుడు వస్తున్నాడు కనుక పార్టీ శ్రేణిగా మనం అందరం కూడా ఈ కార్యక్రమాన్ని ఆక్వా రైతుల పక్కన నిలబడి మనం అందరం కూడా సంఘీభావం తెలపవలసినటువంటి అవసరం ఉంది. ఇప్పటి వరకు ఎన్నో పోరాటాలు చేస్తూ ఉన్నాం. విద్యార్థుల పక్కన, మెడికల్ కాలేజీ విషయంలో కానీ 45 ఏళ్లు ఆక్వా చరిత్రలో ఎంత దారుణమైన పరిస్థితి ఎప్పుడూ లేదన్నారు
జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో అన్ని రకాలుగా ప్రోత్సహించి ముందుకు తీసుకెళ్లిన పరిస్థితి ఉంటే ఇప్పుడు క్రాప్ హాలిడే రొయ్యలను బయటకు పారవేసే పరిస్థితి ఈ ప్రభుత్వ హయాంలోనే చూస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఆక్వా సిండికేట్ల చేతుల్లో ఈ ప్రభుత్వం కీలుబొమ్మలా మారిందని మండిపడ్డారు. రైతు కంటతడి దేశానికి మంచిది కాదన్నారు. దేశంలో జరిగే ఆక్వా రంగ ఉత్పత్తుల ఎగుమతిపై మొదటి స్థానంలో మన రాష్ట్రం ఉందన్నారు. ఆక్వా రంగానికి విద్యుత్ సబ్సిడీ ఇచ్చి ఫీడ్ ధరలను అందుబాటులో ఉంచి ఆక్వా రంగాన్ని ఎంతగానో ప్రోత్సహించారని తెలిపారు. ఎమ్మెల్సీ కౌరు శ్రీనివాస్ మాట్లాడుతూ గౌరవనీయులు పూజలు పెద్దలు మాజీ మంత్రివర్యులు మన జిల్లా రీజనల్ కోఆర్డినేటర్ పక్షాన పోరాటం చేయడం కోసం పుట్టిన పార్టీ మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు, దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ప్రజల పక్షాన నిలబడాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పెట్టడం, ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పెట్టిన తర్వాత ఏదైతే దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కోసం చనిపోయిన వ్యక్తులందరినీ పరామర్శ చేసి తర్వాత ఏ విధంగా మన పార్టీని బలోపేతం చేశారన్నది మన అందరికి కూడా తెలుసు. ఈరోజు మనం ప్రతిపక్షంలోకి వచ్చాం. ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత ఈ 2 సంవత్సరాల్లో మరి కూటమి ప్రభుత్వం చేస్తున్న పాలన మన అందరూ కూడా గమనిస్తున్నాం. ఏ విధంగా ఎన్నికల ముందు వాళ్ళు హామీలు ఇచ్చారు, ఎన్నికలు అయిన తర్వాత ఈ 2 సంవత్సరాల్లో ప్రజలందరినీ కూడా ఏ విధంగా మోసం చేశారు. ఈరోజు మరి పశ్చిమ గోదావరి జిల్లాలో మరి ఆక్వా రైతులు ఏ విధంగా సంక్షోభంలో పడ్డారన్నది కూడా మన అందరం కూడా చూస్తున్నాం. ఎందుకంటే గత నెల 16వ తారీఖున మన అన్న రఘురామ్ గారి ఆధ్వర్యంలో మన జగన్మోహన్ రెడ్డి గారిని ఈ ఆక్వా రైతులు కూడా కలవటం, కలిసి వారికి ఉన్నటువంటి కష్టాలు ఇబ్బందులు కూడా మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పడం, ఆయన వెంటనే స్పందించి ఆక్వా రైతులకు అండగా మనం నిలబడదాం, ఖచ్చితంగా మనం ఆక్వా రైతులతో అందరితోటి మనం కలిసే విధంగా ఎక్కడైతే బాగుంటుందని ఆలోచన చేస్తే మరి భీమవరం ఆక్వా హబ్గా మనం అందరం కూడా చెప్పుకుంటాం. ఖచ్చితంగా భీమవరం వస్తేనే బాగుంటుందని నాయకులందరూ చెప్పడం, మరి రేపు 15వ తారీఖున మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు భీమవరం రావడం జరుగుతుంది. మరి దీనికి సంబంధించి అంటే మన తాడేపల్లిగూడెంలో ఆక్వా రైతులు తక్కువైనా ఉండొచ్చు, కానీ మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా మన అందరం కూడా ఏదైతే ఆక్వా రైతుల కోసం ఈరోజు పోరాటం చేస్తున్నారో దానికి అండగా నిలబడవలసిన బాధ్యత మరి అందరి మీద ఉంది. కాబట్టి మరి మన అన్న రఘురామ్ గారి ఆధ్వర్యంలో మీరందరూ కూడా గూడూరు ఉమాబాల మాట్లాడుతూ తప్పే మనిషి కాదు. కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అధికారంలోకి రావడానికే అబద్ధాలు చెప్పుకుంటూ వచ్చారు. ఈరోజు అబద్ధాల ప్రభుత్వంగా అధికారంలోకి రావడానికి ఎన్నో అబద్ధపు వాగ్దానాలు. రోజుల్లో ఆక్వా రంగంలో అడుగుపెట్టిన ప్రతి ఒక్కరు కూడా కోటీశ్వర్లు అయ్యి ఎంతో రాబడినిచ్చే ఆక్వా రంగం ఈరోజు మరి ప్రసాదరాజు గారు చెప్పినట్టుగా రోడ్డుపైన రొయ్యలను వేసి తగలబెట్టే పరిస్థితి అంటే ఎంత శోచనీయం. ఇదంతా కూడా ఏదో ప్రకృతి వైపరీత్యం వల్ల వచ్చిన ఇబ్బంది కాదు, ప్రభుత్వ వైఫల్యం వలన ఇదంతా జరుగుతుంది. కాబట్టి కూటమి ప్రభుత్వం మీద పోరాటం చేయడానికి మన అధినాయకుడు వస్తున్నారు. కాబట్టి ఆ కార్యక్రమానికి మనము జిల్లాని ఎంచుకున్నందుకు, అలాగే ఆక్వా హబ్గా ఉన్న భీమవరం మన జిల్లా హెడ్ క్వార్టర్కి వస్తున్నారు. కాబట్టి ప్రతి నియోజకవర్గం నుంచి కూడా మనమంతా జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల పక్షాన ఆయన పోరాటం చేయడానికి వస్తున్నారు. ఆక్వా రైతుల పక్షాన మనం ఆయన పక్షాన మీకు మేము ఉన్నాం, మా జిల్లా నుంచి మేము చాలా భారీగా మీకు అండగా ఉన్నామని నినాదాన్ని ఆయనకి సంకేతాన్ని ఇవ్వాల్సిన అవసరం ఉంది. కాబట్టి ముఖ్యంగా తాడేపల్లిగూడెం నియోజకవర్గం అంటే మరి ఆక్వా అప్సరా వైస్ చైర్మన్గా ఉన్న రఘురామ్ గారి కీర్తిని మరింత పెంచే విధంగా ఇక్కడి నుంచి అందరూ తరలివచ్చి ఆయన సూచించిన మేరకు ఒక్కొక్క మండలం నుంచి ఒక్కొక్క వార్డు నుంచి ఇన్ఛార్జీలు వేయడం జరుగుతుంది. చక్కగా ఎర్లీగా బయలుదేరి సభా కార్యక్రమ ప్రాంగణానికి వచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాల్సిందిగా అందరినీ కోరుకుంటున్నాను.
వ్యవసాయం దండగ కాదు పండగ అని రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని నమ్మిన వ్యక్తి వైఎస్ఆర్ తర్వాత జగన్మోహన్ రెడ్డి మాత్రమే అని అన్నారు. అన్ని రంగాలతో పాటు వ్యవసాయ రంగానికి పెద్దపీట వేసి అండగా నిలిచారని, ఆక్వా రంగానికి సైతం అన్ని రకాలుగా ప్రోత్సాహం అందించారని, స్వయంగా ఆ విషయం ఆక్వా రైతులే చెబుతున్నారని అన్నారు. వడ్డీ రఘురాం నాయుడు మాట్లాడుతూ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఈ కూటమి ప్రభుత్వానికి రైతులంటే ఎంత చులకనగా ఉంటుందనేది మనం తెలుసుకున్నాం. కూటమి నాయకులకి ఇవాళ రైతులంటే ఎంత చులకంగా ఉందో కూడా మనం తెలుసుకోగలిగాం. ఇంతకాలం పొగాకు రైతులు ఇబ్బంది ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్తే కేంద్ర ప్రభుత్వానికి ఒక ఉత్తరం రాయటం, అలాగే మామిడి రైతులు ఇబ్బందిగా ఉంటే కేంద్ర ప్రభుత్వానికి ఒక ఉత్తరం రాయటం, అలాగే పామాయిల్ రైతులు కానీ కోకో రైతులు కానీ ఎటువంటి ఇబ్బందులు పడుతున్నా కేంద్ర ప్రభుత్వానికి ఒక ఉత్తరం రాయటం, చేతులు దులుపుకోవటం. ఇవాళ ఆక్వా రైతులు వంతు వచ్చింది. ఇవాళ ఆక్వా రంగం ఇవాళ ఈ రాష్ట్రంలో 4,60,000 ఎకరాలు కల్చర్ చేస్తే అందులో 64,000 కనెక్షన్స్ ఉంటాయి. ఇవాళ 50,600 కనెక్షన్స్ని ఇవాళ ఆక్వా జోన్ పరిధిలోకి జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ తీసుకొచ్చారు. కానీ చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం మేమేదో ఉచిత విద్యుత్ రూపనార సబ్సిడీ ఇచ్చేసామని చెప్తున్నారు, 169 జీవో ఇచ్చి. కానీ ఆ జీవో ఇచ్చి నెల గడుస్తున్నా ఇవాటి వరకు రూపనార సబ్సిడీ ఇచ్చిన దాఖలాలు లేదు. కాబట్టి ఇవన్నీ దృష్టిలో ఉంచుకుని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ఏదైతే ఆక్వా రంగానికి ఇవాళ ప్రపంచంలోనే ఎక్కడా లేని ఆక్వాకల్చర్ డెవలప్మెంట్ అథారిటీ అనేది ఇవాళ ఈ రాష్ట్రంలో పెట్టి, ఈ రాష్ట్రంలో ఆక్వాకల్చర్ డెవలప్మెంట్ అథారిటీ అనేది పెట్టి దానికి ముఖ్యమంత్రి గారు చైర్మన్గా, వైస్ చైర్మన్గా నాకు బాధ్యతలు అప్పచెప్పడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో 22 సార్లు పర్యటన చేసి రైతుల్ని, ప్రాసెసింగ్ ప్లాంట్ వాళ్ళని, ఫీడ్ కంపెనీ వాళ్ళని, మందుల కంపెనీ వాళ్ళని కూర్చోబెట్టి ఏ కార్యక్రమం చేసినా రైతుల సమక్షంలోనే చేయటం జరిగింది. ఇవాళ ఏ రైతు అయినా ఫోన్ చేసి సార్ మాకు ఫీడ్ ధరలు పెంచినాయి, లేకపోతే రైతులకు కనెక్షన్ 1 రూపాయి రావట్లేదు అని అంటే వాళ్ళందరి దగ్గరికి ప్రభుత్వమే జగన్మోహన్ రెడ్డి గారు మా ద్వారాగా పంపించి రైతు సమస్యలనే వాళ్ళ ముంగిటినే పరిష్కరించినటువంటి రోజులు ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన ఇచ్చే విధంలో. ఇవాళ కూటమి పాలన చెప్తా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడే 50,600 కనెక్షన్స్ ఇవాళ ఆక్వా జోన్ పరిధిలోకి వస్తే ఇవాళ కూటమి చెప్తుంది, ఇవాళ అసెంబ్లీలో సమావేశాలు జరిగినప్పుడు సూపర్ 6, సూపర్ సక్సెస్ రైతులు మేము రూపనార సబ్సిడీ ఇచ్చామని. మరి ఇచ్చి మీరు అసెంబ్లీలో చెప్పినప్పుడు 169 జీవో ఎలా ఇచ్చారు? మళ్ళీ రైతులకు మీరు రూపనార సబ్సిడీ ఇస్తానని ఏ నెల నుంచి ఇస్తున్నారు? పోయిన నెల 1వ తారీఖు నుంచి ఇస్తున్నారా? వచ్చే నెల 1వ తారీఖుని ఇస్తున్నారా? అందులో మెన్షన్ చేయకోకుండా పవర్ ఫ్యాక్ట్ అనేది ఒకటి పెట్టి దాంట్లో 0.90 నుంచి 0.95 వరకు ఎవరు కూడా మెయింటైన్ చేయలేరు. అది ఇండస్ట్రియల్గా మెయింటైన్ చేయగలరు, రైస్ మిల్లర్స్ కానీ వాళ్ళు మెయింటైన్ చేయగలరు. అది వీళ్ళకి తగిలిచ్చి ఉన్న కనెక్షన్స్ కూడా ఎగేసే కార్యక్రమం చేశారు. దీని మీద వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి రైతులందరూ కూడా ప్రసాదరాజు గారు నా సమక్షంలో గుడివాడ అమర్నాథ్ గారి యొక్క సారథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారిని కలవటం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఇవాళ ఈ దేశంలో ఉన్న అధ్యక్షులు, కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షులు, రాష్ట్రంలోని అధ్యక్షులు, జిల్లా రైతాంగం, ఇవాళ చిన్న రైతులు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి వారి యొక్క ఆవేదనని చెప్పుకోవడం జరిగింది. ఇవాళ 2 ఏళ్ళు చిల్లర గడుస్తున్నా కూడా రూపాయలు ఇచ్చిన హామీని మీరు నెరవేర్చుకోకుండా దాన్ని తొంగలో తొక్కే కార్యక్రమం మీరు చేశారు. అలాగే గతంలో ₹2.85, ₹2.85 ఫీడ్ రేట్లు పెంచినప్పుడు జగన్ గారికి ముడుపులు చెల్లించామని చెప్పారు. ఇవాళ మీరు కేజీకి 14 రూపాయలు పెంచి గతంలో 4 రూపాయలు, ఇప్పుడు 10 రూపాయలు, లేకపోతే టైగర్ ప్రాణికి 12 రూపాయలు, గతంలో 4 రూపాయలు 16 రూపాయలు పెంచినప్పుడు మీరు సిఎల్పి ట్యాక్స్ ఎంత ఇచ్చారని నేను సూటిగా అడుగుతున్నా. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ సిఎల్పి ట్యాక్స్ మీరు ఎన్ని లక్షల కోట్లు ఇచ్చారో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆక్వా రైతులకు తెలవాలి. ఎక్కడైనా ఉందా? ఆక్వాకల్చర్ డెవలప్మెంట్ అథారిటీ అనేది ప్రపంచంలో నార్వేలో ఉంది.
అక్కడ సాల్మన్ ఫిష్ ఎక్కువగా ఎక్స్పోర్ట్ అవుతుంది కాబట్టి అక్కడ పెట్టడం జరిగింది. ఇవాళ మన దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఆక్వాకల్చర్ డెవలప్మెంట్ అథారిటీ అని లేదు. ముందు చూపుతో జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ పెట్టడం జరిగింది. ఈ దేశంలో 46,000 కోట్లు ఎక్స్పోర్ట్ జరుగుతుంటే 36,489 కోట్లు ఈ రాష్ట్రం నుంచి ఎక్స్పోర్ట్ జరుగుతుంది. కాబట్టి ఈ రాష్ట్రంలో ఆక్వాకల్చర్ డెవలప్మెంట్ అథారిటీ ఉండి సీడు ఫీడు ఏదైతే ప్రొక్యూర్మెంట్ ఒక గొడుగు కిందకు తీసుకొచ్చి చాలా బాధ్యతగా పనిచేసినటువంటి ప్రభుత్వం ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఇవాళ ఎక్కడా కూడా ఫీడ్ రేట్లు పెంచాలి అన్నా తగ్గించాలన్నా ఆక్వా రైతుల్ని ఫీడ్ ప్యాంట్లని ప్రభుత్వం కూర్చుని ప్రభుత్వ చైర్మన్గా ఎవరు ముఖ్యమంత్రి ఉంటే వారు చేయాలి. గతంలో ఏం చేశారండి? మీరు తన్నుకు సావండి రైతు సంఘాలను పెట్టి వాళ్ళనే పెంచుకోమని తగ్గించుకోమని చెప్పడం జరిగింది. మరి సోయా రేటు తగ్గినప్పుడు గతంలో ఫిష్ ఆయిల్ తగ్గినప్పుడు 25 నుంచి 30 రూపాయలు తగ్గించినప్పుడు 4 రూపాయలు తగ్గించి తోపులు దురిపించుకున్నారు. ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. కాబట్టే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఆక్వా రైతుల్ని దృష్టిలో పెట్టుకుని బీమానం వచ్చి ఆక్వా రైతుల యొక్క సమస్యల్ని మళ్ళీ ఫీడ్ రేట్ తగ్గించే విధంగా ఇవాళ ఏదైతే 100 కౌంట్ ఏదైతే ఉందో ఇవాళ 240 రూపాయలకి చేశారు. కోవిడ్ సమయంలో కేజీ 80 రూపాయలకి 70 రూపాయలకి 60 రూపాయలకి కొంటున్న సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు స్పందించి కేజీ 180 రూపాయలు కొనాలి అని గవర్నమెంట్ రేట్ ఫిక్స్ చేసినటువంటి ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి తగ్గుతుంది. ఇలాంటి ఎన్నో విప్లవాత్మకమైనటువంటి కార్యక్రమాలు ఆక్వా రంగంలోకి తీసుకున్నారు. ఇవాళ 2 ఏళ్ళు గడుస్తున్నా మీకు బెస్ట్ మెరైన్ అవార్డు ఏమన్నా వచ్చిందా అని నేను సూటిగా అడుగుతున్నా. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు 2022, 23, 24లో కూడా 2 సార్లు దేశంలోనే బెస్ట్ మెరైన్ అవార్డు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత చిత్తశుద్ధి ఉన్నది మీకు తెలుస్తూ ఉంది. అలాగే ఆనాటి బీజేపీ మంత్రి పురుషోత్తం రూపాల గారి దగ్గరికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడి నుంచి ఒక బృందాన్ని పంపించి ఎక్స్పీరియన్స్ సెంటర్లు పెట్టమన్నారు. ఎక్స్పీరియన్స్ సెంటర్లు అంటే ఇవాళ అమెరికాలో, లండన్లో, సింగపూర్లో, మలేషియాలో, థాయిలాండ్లో ఉండే విధంగా నేషనల్ హైవేస్ మీద ఒక ఎక్స్పీరియన్స్ సెంటర్ పెట్టి ఒక రెస్టారెంట్లు పెట్టి లైవ్ ఫిష్, లైవ్ ప్రాన్, లైవ్ క్రాబ్ లాగా ఇవాళ ఆహ్లాదంగా ఉండేలాగా తీసుకురావడం జరిగింది. మన దురదృష్టకరం కూటమి మాటలకు మోసపోయి ప్రజలందరూ ఈవీఎంల మీద ఆధారపడి ఇవాళ మనల్ని గద్దెదించడం జరిగింది. లేకపోతే ఈ కార్యక్రమాలన్నీ చేయటం జరిగింది. 2014 నుంచి 19 వరకు 5,000 నుంచి 6,000, 10,000 టన్నులు యావరేజ్గా కన్జంప్షన్ ఉంటే 2019 నుంచి 24 వరకు ఈ రాష్ట్రంలో ప్రాన్ అనేది రొయ్య ఈ ప్రజలు తినే కార్యక్రమాన్ని ఫిష్ ఆంధ్ర ద్వారాగా ఫిష్ ఫెస్టివల్ ద్వారాగా 50,000 టన్నులకు పెంచినటువంటి ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే లోకేష్ గారు మన పప్పునాయుడు గారు సింగపూర్ వెళ్ళి నేను అక్కడి నుంచి ఏదో ఆర్డర్స్ తెచ్చేస్తానని చెప్పారు. సింగపూర్ జనాభా ఎంత? 2.5 కోట్ల జనాభా. సింగపూర్ కన్జంప్షన్ ఎంత? 20,000 టన్నులు. మన రాష్ట్ర కన్జంప్షన్ ఎంత? జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు 50,000 టన్నులు కన్జంప్షన్ చేశారు. మీరు ఏం చేసుకుని వచ్చారు? వదలగొట్టారు మీకున్న ఆ 3 పేపర్లలో. కాబట్టి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు కళ్ళు తెరిస్తే తప్ప ఈ రాష్ట్రంలో ఉన్న రైతాంగం పట్ల కళ్ళు తెరిచే పరిస్థితి ఈ కూటమి ప్రభుత్వం లేదు. కాబట్టి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు సమర శంఖారావు ఇవాళ ఏదైతే ఆక్వా రైతుల పట్ల పూజించారో ఇవాళ ఈ నెల 15వ తారీఖు లోపు 15వ తారీఖున ఎవరైతే ఇక్కడికి వచ్చారో తాడేపల్లిగూడెం నియోజకవర్గం నుంచి కార్యకర్తలు ఇవాళ పెంటపాడు మండలం టౌన్ ఆ యొక్క ప్రదేశానికి దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి మనం ఈ 2 మండలాలు ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసి రూరల్ మండలం మీద కూడా ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసి ఇవాళ ఇక్కడ 350 మంది మీరు వచ్చారు. మీరు మనిషికి 15 మంది లెక్క మీరు సంఘం సిద్ధం చేసి 4,000, 4,500 తగ్గకుండా కార్యక్రమం చేయటానికి మీరు సిద్ధంగా ఉండాలని మీ అందరికీ కోరుకుంటా ఉన్నా. ఈ 2 ఏళ్ల కూటమి ప్రభుత్వం ఏమాత్రం రైతులను పట్టించుకోకుండా అన్యాయంగా వదిలేశారని అన్నారు. రైతు రోడ్డు మీద పడ్డ పరిస్థితి ఏర్పడిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. AV9 టీవీ న్యూస్, తాడేపల్లిగూడెం.